11,000 అడుగులకు పైగా ఎత్తులో హిమాలయాల్లో ఒకప్పుడు ప్రజలు జోజిలా అనే ఒకే ఒక్క పర్వత మార్గంపై ఆధారపడి ఉండేవారు. కేవలం కొన్ని గంటలు కురిసే భారీ హిమపాతం ఆ దారిని మూసివేసేలా చేసేది. నెలల తరబడి అవతలి వైపు వెళ్లడానికి రవాణాకు వీలుగా ఉండేది కాదు. అయితే నేడు ఆధునిక ఇంజనీరింగ్ అటువంటి ప్రాబ్లం ని సాల్వ్ చేసింది. పర్వతం గుండా నేరుగా వెళ్లే మార్గాన్ని ఎంచుకుంది. మంచు కొండ చర్యలు విరిగిపడ్డం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏడాది పొడవునా రవాణా నిరంతరంగా సాగేలా చేయడానికి 8.7 మైళ్లకు పైగా పొడవైన జోజిలా సొరంగాన్ని హిమాలయాల లోపల చాలా లోతుగా తవ్వారు. మరి జోజిలా సొరంగాన్ని ఎలా నిర్మించారు? ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, భౌగోళికంగా సంక్లిష్టమైన భూభాగాలలో ఒకదాన్ని ఇంజనీర్లు ఎలా జయించారో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ రవాణా జరగడానికి ఏర్పరిచిన ఒక సాంకేతిక అద్భుతం ఇది. హిమాలయ పర్వతాలు అత్యంత కఠినమైన భూభాగం కలిగి ఉంటాయి. అందువల్ల ప్రయాణం వంకరగా, ప్రమాదకరంగా ఉండే పర్వత రహదారులపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక ప్రధాన ఉదాహరణ జోజిలా కనుమ. ఇది సముద్ర మట్టానికి సుమారు 11,575 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కనుమ కాశ్మీర్ లోయను లడాక్ పీఠభూమితో కలుపుతుంది. పూర్తిగా భిన్నమైన భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు గల ఈ రెండు ప్రాంతాల మధ్య జీవనాధారంగా పనిచేస్తుంది. దశాబ్దాలుగా లడఖ్కు సరుకులు, ఇంధనం మరియు సైనికులను రవాణా చేయడానికి ఇదే ఏకైక మార్గం. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 5 నుండి 6 నెలల పాటు మంచుతో ఇది మూసుకుపోతుంది. దీనివల్ల శీతాకాలంలో ఈ ప్రాంతం దాదాపుగా ఏకాంతంగా మిగిలిపోతుంది. ఈ వ్యూహాత్మక ప్రతిబంధకాన్ని పరిష్కరించడానికి భారతదేశం జోజిలా సొరంగాన్ని ప్రారంభించింది. ఇది జోజిలా కనుమ కింద లోతుగా వెళ్లే సుమారు 8.7 మైళ్ల పొడవైన హిమాలయ పర్వత సొరంగం. మంచు తుఫాన్లు, కొండ చర్యలు విరిగిపడ్డం, ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయినప్పటికీ ఏడాది పొడవునా రవాణా కొనసాగించడానికి ఈ 2 వరుసల రహదారి సొరంగం రూపొందించబడింది. ఇక్కడ వేలాది మంది కార్మికులు 45 మిలియన్ సంవత్సరాల పురాతన శిలా సమూహంలోకి నిరంతరం ఇంకిపోతున్న హిమానీ నదాల కరిగిన నీటిని ఎదుర్కొంటూ తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఉన్న పరిస్థితుల్లో పగలు మరియు రాత్రి పనిచేయాల్సి వచ్చింది. దాదాపు $1 బిలియన్ మొత్తం పెట్టుబడితో నిర్మించిన జోజిలా సొరంగం ప్రయాణ సమయాన్ని 3 గంటల నుండి కేవలం 20 నిమిషాలకు తగ్గించడమే కాకుండా లడఖ్కు నిరంతరాయ అనుసంధాన్ని కూడా అందిస్తుంది. ఇది కేవలం ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు, లాజిస్టిక్స్ను, జాతీయ భద్రతను బలోపేతం చేస్తూ దక్షిణాసియా ఉత్తర సరిహద్దు వెంబడి భౌగోళిక రాజకీయ సమతుల్యతను పునర్నిర్మిస్తున్న ఒక వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ఆస్తి. అయితే హిమాలయాల్లోని కఠినమైన సహజ పరిస్థితుల మధ్య ఈ ప్రాజెక్టును చేపట్టడం అనేక రకాల నిర్మాణ సవాళ్లు విసిరింది. ఈ ఎత్తులో గాలిలోని ఆక్సిజన్ పరిమాణం సముద్ర మట్టంలోని ఆక్సిజన్ పరిమాణంలో కేవలం 60% మాత్రమే ఉంటుంది. ఇది మానవ పని సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -4 డిగ్రీల ఫారెన్హీట్ కంటే తక్కువకు పడిపోతాయి. అదే సమయంలో బలమైన గాలులు, భారీ హిమపాతం కారణంగా ప్రతి సంవత్సరం చాలా నెలల పాటు నిర్మాణ ప్రదేశం దాదాపుగా ఏకాంతంగా ఉండిపోయేది. ఫలితంగా ఈ ప్రాజెక్టులో మొదటి అడుగు పర్వతంలోకి డ్రిల్లింగ్ చేయడం కాదు, ప్రజలు మరియు యంత్రాలు దీర్ఘకాలం పాటు మనుగడ సాగించి పనిచేయడానికి తగినంత సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం. కార్మికుల వసతి గృహాలకు అధిక ఇన్సులేషన్ గల ముందుగా తయారు చేసిన కట్టడాలతో నిర్మించారు. వీటితో తాపన వ్యవస్థను, అదనపు ఆక్సిజన్ సరఫరా, ఎత్తుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను పర్యవేక్షించడానికి ప్రత్యేక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. కార్మికులు నార్మల్ ప్రదేశాలలో సాధారణంగా జరిగే పని కంటే తక్కువ వ్యవధి గల షిఫ్టులు పనిచేసేవారు. ఇది వారి శరీరం వాతావరణానికి అలవాటు పడడానికి సమయం ఇచ్చింది. అదే సమయంలో మొత్తం నిర్మాణ ప్రదేశానికి స్థిరమైన విద్యుత్ సరఫరాను అందించడానికి స్వతంత్ర విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే 24/7 పనిచేయాల్సిన ప్రాజెక్టును ఎత్తైన ప్రదేశాల్లోని ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ అంత నమ్మదగింది కాదు. ఐరోపా లేదా తూర్పు ఆసియాలోని అనేక ఆధునిక సొరంగాలలో భారీ సొరంగం తవ్వే యంత్రాలు సాపేక్షంగా స్థిరమైన రాతి నిర్మాణాల గుండా నిరంతరం పనిచేయగలవు. కానీ దానికి భిన్నంగా జోజిలా సొరంగం పూర్తిగా వేరే పరిస్థితుల్లో నిర్మించబడుతోంది. ఈ సొరంగ మార్గం హిమాలయాల పర్వతాల లోపలి భాగంలో లోతుగా విస్తరించి ఉంది. భౌగోళికంగా ఇదొక నూతన పర్వత శ్రేణి. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్ల నిరంతరం ఢీకొనడం వల్ల శిలాపొరలు ఇప్పటికీ స్థిరమైన ఒత్తిడికి లోనవుతున్నాయి. చాలా తక్కువ దూరంలోనే భౌగోళిక పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోవచ్చు. దృఢమైన చెక్కు చేరని శిలల నుండి పగిలిన శిలలుగా
బలహీనమైన పొరలుగా ఉన్న భూ పొరలుగా, తీవ్రంగా శిథిలమైన ప్రాంతాలుగా లేదా భూగర్భ జలాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా మారవచ్చు. ఈ ఏకరూపత లేకపోవడం వల్ల స్థిరమైన మరియు ఊహించదగిన భూగర్భ పరిస్థితుల్లో విశ్వసనీయంగా పనిచేయడానికి రూపొందించబడిన టన్నల్ బోరింగ్ మెషిన్ల వాడకం చాలా ప్రమాదకరంగా మారుతుంది. రాతి బలం, భూమి ఒత్తిడి లేదా నీటి ప్రవాహంలో ఒక చిన్న ఊహించని మార్పు యంత్రాన్ని పర్వతం లోపల లోతుగా చిక్కుకునేలా చేసి మొత్తం ప్రాజెక్టును దీర్ఘకాలం పాటు నిలిపివేసే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలను ఎదుర్కొని జోజిలా టన్నెల్ ప్రాజెక్టు మరింత సరళమైన నిర్మాణ విధానాన్ని అవలంబించింది. ఒక స్థిర యంత్రాన్ని ఉపయోగించి నిరంతర తవ్వకాలు బదులుగా సొరంగాన్ని చిన్న చిన్న దశల్లో తవ్వారు. ఇది పర్వతం లోపల ఉన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఇంజనీర్లు తమ పద్ధతులను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించింది. ముందున్న రాతి గోడలోకి చిన్న రంధ్రాలు వేయడంతో తవ్వకం ప్రక్రియ పునరావృతమయ్యే దశలుగా విభజించబడింది. సర్వే సమాచారం మరియు క్షేత్రస్థాయి ప్రత్యక్ష పరిశీలనల ఆధారంగా మొత్తం స్థిరత్వాన్ని కాపాడుకుంటూ రాతిని ఖచ్చితంగా పగలగొట్టి కొత్త సొరంగం గోడను సృష్టించడానికి ప్రతి రంధ్రం యొక్క స్థానం, లోతు మరియు కోణం జాగ్రత్తగా లెక్కించబడతాయి. దీని తర్వాత జాగ్రత్తగా కొలిచిన పరిణామంలో పేలుడు పదార్థాలను ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో పేల్చడం జరుగుతుంది. డిటోనేటర్లు ఒకేసారి కాకుండా కేవలం కొన్ని మిల్లీ సెకండ్ల వ్యవధిలో చాలా వేగవంతమైన క్రమంలో ప్రేరేపించబడతాయి. ఈ పద్ధతి కంపన ప్రసారాన్ని పరిమితం చేయడానికి మరియు సొరంగం పైకప్పు, పక్క గోడలు అస్థిరపడే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతి బ్లాస్టింగ్ రౌండ్ తర్వాత వెంటనే సొరంగం లోపల నుండి పేలుడు పొగలు, రాతి, ధూళి మరియు విషవాయువులను బయటకు పంపే అధిక సామర్థ్యం గల వెంటిలేషన్ వ్యవస్థలను సక్రియం చేయడానికి పనిని తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఎత్తైన పర్వతాల్లోని పరిమితమైన ఆక్సిజన్ తక్కువగా ఉండే వాతావరణంలో గాలి నాణ్యతను కాపాడుకోవడం అనేది మనుగడకు సంబంధించిన విషయం. పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయని పర్యవేక్షక పరికరాలు నిర్ధారించిన తర్వాత మాత్రమే కార్మికులను తిరిగి లోపలికి ప్రవేశించి పనులను పునఃప్రారంభించడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత కొత్త సొరంగ ముఖభాగాన్ని బహిర్గతం చేయడానికి, తదుపరి పటిష్టపరిచే దశ కోసం ఉపరితలాన్ని సిద్ధం చేయడానికి పేలుళ్ల వల్ల ఏర్పడిన ముక్కలైన రాళ్లను తొలగిస్తారు. ఈ విధంగా పరిస్థితులు అనుమతించినప్పుడల్లా పురోగతిని వేగవంతం చేస్తూ మానవ వనరులు మరియు పరికరాల కేటాయింపులో సౌలభ్యాన్ని కల్పిస్తుంది. సగటున ప్రతి తవ్వకం రోజుకు 9 అడుగుల కంటే ఎక్కువగా ముందుకు సాగుతుంది. ఈ సంఖ్య తక్కువగా అనిపించవచ్చు, కానీ హిమాలయాల్లోని సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, కఠినమైన వాతావరణంలో ఇది భద్రతను నిర్ధారించడానికి జాగ్రత్తగా లెక్కించి రూపొందించిన వేగం. ప్రపంచంలోని అత్యంత సవాలుతో కూడిన నిర్మాణ వాతావరణాల్లో ఒకదానిలో ఇంజనీరింగ్ క్షేత్రస్థాయి అనుభవం మరియు మానవ కృషి యొక్క నిరంతర అనుకూలత మధ్య గల సన్నిహిత సమన్వయం ఫలితంగానే సొరంగంలోని ప్రతి పూర్తయిన విభాగం సాధ్యమవుతుంది. హిమాలయాల సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో సొరంగం భద్రతను నిర్ణయించడంలో సమయం ఒక కీలకమైన అంశం. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో భూగర్భ జలాలు, మంచుగడ్డల కరిగిన నీరు సొరంగాలకు ఒక నిశ్శబ్ద ముప్పును కలిగిస్తాయి. జాగల వద్ద ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సొరంగ మార్గం హిమాలయాల్లోని హిమానీ నదులను మరియు తీవ్రంగా పగిలిన రాతి పొరల కింద నేరుగా వెళ్తుంది. నీరు కనిపించే ప్రవాహాల రూపంలో ప్రవహించడమే కాకుండా లెక్కలేనన్ని సూక్ష్మ పగుళ్ల ద్వారా కూడా ఇంకి క్రమంగా కాంక్రీటులోకి చొచ్చుకుపోయి కాలక్రమేణా సొరంగం లోపల పేరుకుపోతుంది. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల ఫారెన్హీట్ కంటే తక్కువకు పడిపోయినప్పుడు ఈ నీరు గడ్డకట్టి వ్యాకోచించి నిర్మాణం లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. ఋతువుల వారీగా పదే పదే జరిగే గడ్డకట్టడం, కరగడం ప్రక్రియలు కాంక్రీటులో పగుళ్ళు, పెచ్చులూడ్డం, భారాన్ని మోసే సామర్థ్యం క్రమంగా తగ్గడానికి కారణమవుతాయి. ఇవి సొరంగం యొక్క దీర్ఘకాలిక మన్నిక భద్రతను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా జోజిలా సొరంగంలో తవ్వకం మరియు ఉపరితల సహాయక పనులతో పాటు సమాంతరంగా డ్రైనేజీ, వాటర్ ప్రూఫింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. సొరంగం అడుగు భాగంలో ఇంకిన నీటిని వెంటనే సేకరించి ప్రత్యేక డ్రైనేజీ పైపుల ద్వారా బయటకు పంపిస్తారు. ఈ దశలో సొరంగంలో అదనపు మీటర్ల ముందుకు తీసుకెళ్లడంపై కాకుండా దాని అంచనా సేవాకాలమైన అనేక దశాబ్దాల పాటు లోపలి భాగం సురక్షితంగా, విశ్వసనీయంగా మరియు పూర్తి నియంత్రణలో పనిచేస్తుందని నిర్ధారించడంపై కేంద్రీకరించబడింది. భూగర్భ జలాలు, కరిగిన మంచు, భూమిపై ఉన్న అత్యంత కఠినమైన పర్వత శ్రేణులలో కొన్నింటి గుండా మానవులు ప్రయాణించే విధానాన్ని ఆధునిక ఇంజనీరింగ్ ఇక్కడే పునర్నిర్వర్తించడం జరిగింది. జోజిలా కనుమ హిమాలయాల కఠిన సవాళ్లకు ప్రతీక అయితే జోజిలా సొరంగం ఆధునిక ఇంజనీరింగ్ అందించిన సమాధానం.
ప్రకృతిచే సంబంధాలు తెగిపోవడాన్ని అంగీకరించడానికి బదులుగా రవాణా, లాజిస్టిక్స్ మరియు జీవన ప్రవాహాన్ని కొనసాగించడానికి మానవులు పర్వతం గుండా నేరుగా ప్రయాణించాలని ఎంచుకున్నారు. జోజిలా ప్రాజెక్టు రవాణా పటాన్ని మార్చడమే కాకుండా ప్రపంచంలోని అత్యంత కఠినమైన భూభాగాల్లో కొన్నింటిని మానవులు చేరుకునే విధానాన్ని కూడా పునర్నిర్మిస్తోంది. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడానికి తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.